దేవుని మందిరములో నివసించాలని భక్తుడికి ఆశ. అందుకే 23వ కీర్తనలో అంటాడు కదా, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను అన్నాడు. అంటే ఎప్పుడు దేవుని మందిరములో ఉండాలి. చూడండి, దేవుని మందిరం అనేది పరలోకపు గవిని, పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గం లాంటిది, ఒక గుమ్మం లాంటిది. కనుక పరలోకానికి వెళ్ళే గుమ్మం. దేవుడు ఈ పరలోకపు గుమ్మం దగ్గరికి మనల్ని ఎందుకు తీసుకొచ్చాడంటే, మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో అక్కడ ఒక తలుపు ఉందంట. ఆ తలుపు దగ్గర సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు, సిద్ధపడని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ తలుపు దగ్గరికి ఎందుకు వచ్చారు? 25వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీళ్ళు 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేని వాళ్ళు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని వెళ్ళలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో పాటు సిద్ధెలలో నూనె తీసుకుని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి వేళ. ఇదేంటండి, పట్టపగలు రావచ్చు కదండి. అర్ధరాత్రి రావటం ఏంటి అంటే అనుకోనని గడియలో. అర్ధరాత్రి వేళ అంటే అనుకోనని గడియ, లేకపోతే మనం సిద్ధపడకుండా ఉన్నటువంటి సమయం అన్నమాట. సాధారణంగా అర్ధరాత్రులు ఏం చేస్తుంటారు? అర్ధరాత్రులు ఏం చేస్తారు? మధ్యరాత్రులు ఏం చేస్తారు? చెప్పండి గట్టిగా. ఏం చేస్తారు? పడుకుంటారా? నిద్రపోరు అన్నమాట. పడుకుంటారు కానీ నిద్రపోరా? గురకలు ఎట్టేసి ఈ లోకం వదిలిపెట్టేసి ఏదో లోకంలో విహరిస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో అర్ధరాత్రి వేళ ఆగు. అపోస్తల కార్యము గ్రంథంలో 16వ అధ్యాయంలో అక్కడ పౌలు శీలలో అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారు? ఎన్నో వచనం చెప్పు? 25వ వచనం. అపోస్తల కార్య గ్రంథం 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు అర్ధరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. ఆగమ్మా, పాటలు పాడుతున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మనోళ్ళు అంటారు కదా, పాస్టర్ గారు తొందరగా ముగించేయండి. అసలు రాత్రిపూట ప్రార్థనకే రారాయ. రాత్రిపూట ప్రార్థనకే రారు మగోళ్ళు చాలామంది. వాళ్ళు పౌలు శీలలో అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ఒంటి నిండా దెబ్బలున్నాయి. ఆ దెబ్బలుండి వాళ్ళు అంత ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారంటే మనోళ్ళ. ప్రియ దేవుని పిల్లలారా, వాళ్ళ భక్తి అది. అటువంటి భక్తి చేశారు కనుకనే అనేక మంది రక్షించబడ్డారు. ముఖ్యంగా చెరసాల నాయకుని యొక్క కుటుంబం రక్షించబడింది. అసలు మన ద్వారా ఎవరైనా రక్షణలోకి వస్తున్నారా? మన ద్వారా ఎవరైనా రక్షించబడుతున్నారా? ప్రభువుని తెలుసుకోగలుగుతున్నారా? అయ్యలారా, రక్షణ పొందడానికి మేమేం చేయాలని ఎవరైనా అడిగారా మిమ్మల్ని? ఇందాక ఒక ఆమె వచ్చింది. ఆమె ఎప్పుడో వచ్చింది. ఏమంటే గుడ్ ఫ్రైడేకి బాప్తిజం తీసుకోవాలనుకున్నానండి అంది. మంచిదే, తీసుకోమ్మా అన్న. ఇవాళ వచ్చింది. ఏమంటే అల్ల అక్కడ ఉన్న చర్చిలోకి వెళ్ళిపోయి అక్కడ బాప్తిజం తీసేసుకున్నానండి అంటుంది వచ్చి. నాకు ఆ రోజు ఒంట్లో బాగాలేదండి, నీరసంగా ఉందండి, అందుకని అక్కడ చర్చిలో బాప్తిజం తీసుకున్నానండి అంటుంది. అలా ఆయన అన్నాడంట, నువ్వు బాప్తిజం తీసుకుని అక్కడ చర్చికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఇక్కడ చర్చికి వెళ్ళని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ చర్చి దగ్గర దింపేశాడు, మన చర్చి దగ్గర.
ఆ? ప్రియ దేవుని పిల్లలారా, ఆమె చాలా కాలంగా ప్రార్థన చేయించుకుంటూ ఉంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్తారు కుటుంబ సమేతంగా. అలాంటిది బాప్తిసం తీసుకున్నారు. పోలే మంచిదే, బాప్తిసం తీసుకుని మళ్ళీ ఏమంటుంది తెలుసా? దేవుని చిత్తం అలా ఉందని అంటుంది. దేవుని చిత్తం అలా ఉందా? అది మన చిత్తం అంతే. ఇప్పుడు దేవుని చిత్తం అయితే మధ్యరాత్రి వేళ ఏం చేయాలి? చెప్పరే? చేయరు కాబట్టి చెప్పరు మీరు. పాటలు పాడాలి, ప్రార్థన. సాధారణంగా రాత్రి నిద్ర పట్టలేదు అనుకోండి, మెళుకుగా ఉన్న రాత్రి అంతా నిద్ర పట్టట్లేదు, ఏం చేస్తారు మీరు? పక్క మీద అటుడొలి ఇటుడొలి అదేం నిద్ర అట్టట్లేదని తిప్పలు పడతారు తప్ప లేచి ప్రార్థన చేస్తారా? అది మన భక్తికి, అపోస్తలుల భక్తికి. అది వాళ్ళు అన్ని దెబ్బలు తగిలి ఇది పడుకోలేదు, కానీ వాళ్ళు ప్రార్థన చేశారంట. ఇంకా పౌలు మధ్యరాత్రి వేళ ఏం చేశాడు? ఆదివారం మేము రొట్టె విరిచి కూడుకున్నాము అని చెప్పి ఇంకా రాత్రి వేళనయ్యండి చాలా రాత్రి అయిన వరకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈలోపు ఐతుకని యవనస్తుడు ఆ కిటికీలో కూర్చున్నాడు. ఆడికి నిద్ర వచ్చేసింది. పౌరుకి నిద్ర రాట్లా, కుర్రాడికి నిద్ర వచ్చేసింది. అపోస్తలుల కార్యం గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనండి వారితో ప్రసంగించి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడు. మేము కూడిన మేడగదు అనేక దీపాలు ఉన్నాయి. అప్పుడు ఐతుకొని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగిస్తున్నది వల్ల నిద్ర భారం వల్ల జోగి 3వ అంతస్తు నుంచి కింద పడిపోయి చనిపోయిన వాడై. కుర్రోడు ఏంటండి? కుర్రోడికి నిద్ర ఏంటండి? కుర్రోళ్ళకి నిద్ర ఎందుకు వస్తుంది అసలు? చూడండి, పౌలుకున్న భారం యవనస్తులకి లేదు అప్పట్లో. ఇప్పుడు అంతే. ఇప్పుడు సేవకులకున్న భారం యవనస్తులకు ఉండలేదు. ఇప్పుడంతా టిక్కుటక్కు భక్తి అయిపోయింది. టిక్కుటక్కు భక్తి అంటే డ్యాన్స్లు వేసేయటం అంతే. ప్రియులారా, ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం, చాలామంది కేవలం ఆచారంగా, అలవాటుగాను, ఆనవాయితీగాను, కాకతాళీయంగాను ఏదో వెళ్ళాం ఆరాధనకి, ఆరాధనలో కూర్చున్నాం, ఏదో ఆరాధన చేసేసామని వచ్చేస్తున్నారే కానీ ఆత్మతో ఆరాధన చేసి దేవుని యొక్క ఆత్మ స్పర్శను పొందేవాడు తక్కువ ఉన్నారు. యేసు ప్రభు చెప్పారు, ఒక కాలం వస్తుంది అప్పుడు మీరు అక్కడ కానీ ఇక్కడ కానీ ఆరాధించరు. చూడండి, యోహాను సువార్తలో ప్రభు చెప్తారు, సుకారను బావి దగ్గర ఓ స్త్రీ వచ్చినప్పుడు 4వ అధ్యాయంలో ప్రభు చెప్తూ ఉంటారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు సమయం. 24వ వచనం, 4వ అధ్యాయం 24. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాళ్ళు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది కనుక తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలి. ఎటువంటి వారు కావాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాళ్ళు కావాలి. ఆత్మలో ఆరాధించేవాళ్ళు, ఆత్మతో ఆరాధించేవాళ్ళు కావాలి. ఆత్మతో ఆరాధించాలంటే మొట్టమొదటగా మోకాళ్ళ జీవితం కావాలి, మోకాళ్ళ ప్రార్థన కావాలి, మోకాళ్ళ జీవితం కావాలి.
ఎప్పుడైతే మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ జీవితం ఉంటుందో అప్పుడే దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతాం. నేను అంటాను కదా, ఖచ్చితంగా ఒక 2 గంటలు మోకాళ్ళ మీద ఉండండి, అప్పుడు మీకు మంచి ఆరాధన వస్తుంది. ఎలా ఆరాధించాలో తెలుస్తుంది. మోకాళ్ళ మీద ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, కనుక దేవుని యొక్క మందిరం ఎటువంటిది అంటే, నీ మందిరం నందు నివసించువారు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారు? నిత్యం ఏం చేస్తారు? స్తుతిస్తూ ఉంటారు. నీ మందిరంలో ఉండేవాడు ధన్యుడు. నీ మందిరాన్ని ప్రేమించేవారు ధన్యుడు. ఎందుకంటే దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, దేవుని మందిరంలో సంతృప్తి ఉంది. యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు కదా, నా మందిరం సమస్త జన్మలకు ప్రార్థనా మందిరం, నా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను, నా మందిరంలో వారిని ఆనందింపజేస్తానన్నాడు ప్రభు. అందుకే మందిరం అనేది మనకి సంతోషాన్ని కలిగించేటటువంటిది, దేవుని ఆరాధించేటటువంటి చక్కటి స్థలం. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మందిరములో దేవుడు మనల్ని ఆనందింపజేస్తాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేస్తాను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. దేవుని మందిరం ఏంటంట? ప్రార్థనా మందిరం. ఇక్కడ ప్రార్థన చేస్తే దేవుని సముఖానికి తిన్నగా చేరుతుందన్నమాట. దేవుని సముఖానికి చేరేటటువంటి, ప్రార్థన చేరేటటువంటి స్థలము దేవుని మందిరం. కనుక దేవుడు అంటున్నాడు, సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఆయన కోరుకున్నది, నేను కోరిన స్థానము ఇది. నా కీర్తన గ్రంథము 132వ కీర్తన 13వ చరణం, యెహోవా సీయోనును ఏర్పాటు చేసుకున్నాడు తనకు నివాస స్థలముగా. మనకు నివాస స్థలముగా ఇల్లుంటే, దేవునికి నివాస స్థలం ఏంటంట? మందిరం. ఇంకొక మాట అంటాడు దేవుడు యెషయా గ్రంథంలో, మహాగణుడును మహోన్నతుడును 55వ అధ్యాయం 15వ వచనం, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడి లాగు సెలవిస్తా ఉన్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దేన మనసు గలవారి యొద్దను నివాసం చేస్తున్నాను అన్నాడు దేవుడు. ఎవరికైతే వినయం ఉంటుందో, ఒబీడియన్స్, ఎవరికైతే వినయం ఉంటుందో, ఎవరైతే దేన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటానన్నాడు ప్రభు. వాళ్ళ దగ్గరే నివాసం అన్నాడు ప్రభు. మరి ప్రభు మనలో నివసించటానికి మనలో వినయము దేన మనస్సును
సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆ వినయం లేకుండా, దీన మనస్సు లేకుండా ఉంటే ప్రయోజనం ఏంటి? కనుక కొంతమంది అడుగుతుంటారు, యేసు ప్రభు దేవుడా? బైబిల్లో యేసు ప్రభు దేవుడని ఎక్కడుంది? బైబిల్లో యేసు ప్రభు దేవుడని ఒకటి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఏంటి ఈయనెవరట? బలవంతుడైన దేవుడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. 9:5, 12:5 కాదా? 9:5 చదవండి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఏం దేవుడు అంటే ఈయన సర్వాధికారి అయిన ఎవరైనా యేసు క్రీస్తు ప్రభువుల వారు సర్వాధికారి అయిన. కొంతమంది అంటారు బైబిల్లో యేసు ప్రభు దేవుడు ఎక్కడున్నా, దేవుడని ఎక్కడుందో చూపించమని. ఇంకోటి తీతు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా, చూడండి. తీతు పత్రిక 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. అనగా ఎవరండి? మహాదేవుడు, మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క. ఈయనెవరు? మహాదేవుడు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరైనా మాట్లాడలేదండి. యేసు ప్రభుల వారు మహాదేవుడు. యేసు ప్రభుల వారు బలవంతుడైన దేవుడు. యేసు ప్రభుల వారు సర్వాధికారి అయిన దేవుడు. చెప్పండి అందరూ. యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు అన్నమాట. అసలు ఇంత శక్తి కలిగిన దేవుడు మనల్ని పట్టించుకుంటాడు? అసలు ఏమన్నా మనం చూస్తుంటాడు ఆయన? మన పట్ల ఏమన్నా ఆయన దృష్టి పెడతాడా? ఇంతమందిని ఎక్కడ చూస్తాడండి అసలు ఆయన? ఆయన అందరిని చూసే దేవుడు. కీర్తన గ్రంథం 33వ కీర్తన 13వ చరణం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు, నరులందరినీ ఆయన దృష్టించుచున్నాడు. ఎవరినంట? అందరినీ. అందరిలో మనం ఉన్నామా లేవా? మనల్ని కూడా దేవుడు ఆయన ఎంత శ్రద్ధ అంటే, ఒకసారి ఆ బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా ఒకడు పడి ఉన్నాడు. అందరూ వస్తున్నారు కానీ ఎవడు పట్టించుకున్నా కూడా ఏం చేయలేదు. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు వాడు. యేసు ప్రభు అన్నారు, స్వస్థపడ కోరుచున్నావా అని అడిగితే వాడేదో చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు, నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు అన్నారు. వెంటనే వాడు లేచి వాడు పరిపెత్తుకుని నడవడం మొదలుపెట్టాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ సర్వాధికారి అయిన దేవుడు అందరి మీద దృష్టి పెట్టి అందరినీ కూడా చూస్తున్న దేవుడు. చూస్తున్న దేవుడు. ఒక మాట ఏమిటంటే, మీరు ఒకవేళ మంచి చేసినా చెయ్యకపోయినా, మంచి చేసినా చెయ్యకపోయినా వేరే విషయం, కానీ ఒక్క తప్పుగా చేశారంటే వెంటనే శిక్ష వచ్చేది. అది ఏ రూపంలో వస్తుందో, ఏ విధంగా వస్తుందో తెలియదు. ఎక్కడైనా ఒక పొరపాటు జరిగిందా భక్తి జీవితంలో?
విశ్వాస జీవితంలో ఎక్కడైనా ఒక పొరపాటు జరిగిందనుకోండి, ఇంకంతే. దేవుడు ఎంత భయంకరంగా, ఎందుకంటే దేవుని పిల్లలమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వెంటనే శిక్షణ పంపించేస్తాడు. ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు. ఆయన దేవుని సేవ వదిలిపెట్టేసి కువైట్ వెళ్ళిపోయి డబ్బు సంపాదించేసుకుందామని వెళ్ళాడు. ఆయన పాస్టర్ గారు అయ్యండి, దేవుని సేవ చేస్తా, దేవుని సేవ వదిలిపెట్టి కువైట్ వెళ్ళిపోతే తిరిగి వచ్చిన కొద్ది రోజులకే చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆ ఇంటి మీదకి ఎంత శాపం వచ్చిందంటే, వాళ్ళ చిన్న కొడుకు చచ్చిపోయాడు, పెద్ద కొడుకు చచ్చిపోయాడు, వాళ్ళకున్న ఆస్తులన్నీ పోయినాయి, ఈ జబ్బులకు పెట్టేసారు, పోయినాయి. ఇక ఒక కొడుకు అనుకుంటా ఉన్నాడు, ఒక కొడుకు కూతురు ఉన్నారు, ఆమంది. ఇదంతా కూడా కల్లోలం అయిపోయింది. ఎందుకంటే ఒక్క పొరపాటు దేవుణ్ణి విడిచిపెట్టాడంటే, దేవుని పని విడిచిపెట్టేసి వెళ్ళి ఉద్యోగం పని చేసుకున్నాడు విదేశాల్లో, గల్ఫ్ కంట్రీస్లో. చాలా నష్టం వచ్చేసింది. దేవుణ్ణి వదిలిపెట్టినా, దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పొరపాటు చేసినా అస్సలు దేవుడు క్షమించడు. ముఖ్యంగా బాప్తిసం తీసుకుని విశ్వాసంలో పెరిగే బిడ్డలు శోధకుడు రకరకాలుగా శోధించడానికి వస్తాయి. రకరకాల శోధనలు వస్తాయి. మీరే రీల్స్ చూస్తున్నారనుకో, చూడకూడని వస్తుంది. కొంతమంది మనస్సాక్షి చెప్పుద్ది, ఈ రీల్స్ చూడకూడదు, మనం దేవుని పిల్లలమని మనస్సాక్షి చెప్తూ ఉంటుంది. కానీ కొంతమంది మనస్సాక్షిని తోసేసుకుని ఆ రీల్స్ చూస్తూ ఉంటారు. అది దోషం అన్నమాట. ఏంటది? అది పాపం కాదు, దోషం. ఎందుకంటే పాపం అనేది చేస్తే సంక్రమిస్తుంది, దోషం అనేది చెయ్యకుండా సంక్రమిస్తుంది. అందుకే నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోయాను. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకున్నాయి. 40వ కీర్తనలో లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకునేవి, నేను తల ఎత్తి చూడలేకపోయాను. 40వ కీర్తన 12వ చరణం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకున్నాయి. ఓహో, పాపాలే కాదు, దోషాలు ఏం చేస్తాయంట? తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి, దోషాలు తరిమి పట్టుకుంటాయి, పాపాలు పట్టుకుంటాయి, అన్నీ పట్టుకుంటాయి. అసలు మానవ జీవితం చాలా కష్టం అండి. రక్షించబడకపోతే చాలా కష్టం. రక్షించబడిన తర్వాత రకరకాల శోధనలు వస్తాయి. అసలు సైతాన్ గాడు చాలా ట్రాప్స్ వేస్తాడు, చాలా వలలు విసురుతాడు, చాలా వాడు ప్లాన్లు వేస్తుంటాడు. వీళ్ళని ఎలా బుట్టలో పడేయాలా, దేవుడి నుంచి ఎలా దూరం చేయాలా, దేవుడి నుంచి దూరం చేసి ఎలా పాపంలో పడేయాలా, ఇదే వాడి ఆలోచన. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరి మీద వాడి దృష్టి ఉంటుంది. నువ్వెంత ఎక్కువ భక్తి చేస్తావో అంతగా వాడు కాలొట్టుకుని లాగేస్తుంటాడు. ఎంత భక్తి నిష్టగా చేయాలనుకుంటావో అంతగా వాడు నీ మీద దాడి చేస్తుంటాడు. అయితే మనం ఏం చేయాలి? వాడి దాడిని జయించాలి. అది కేవలం ప్రభు వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే శోధన వచ్చినప్పుడు ప్రభు సహాయం తీసుకుని వాటిని జయించాలి. శోధనలో పడకుండా జయించాలి. అప్పుడే పరిశుద్ధతను కాపాడుకుంటాం. ఈ దేవుని పిల్లలారా, దేవుని దృష్టికి మనుషులు ఎలాగుంటారంటే మురికి వస్త్రాలు ధరించిన వారిలాగా ఉంటారు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదువు. మరియు
యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వం నిలవబడి ఉండుటయు అతను నాకు కనపరచను. సాతాను యెహోవా నిన్ను గద్దించు, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించు, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో నేను. యెహోషువ ఏ వస్త్రాలంట? దేవుని దృష్టికి మనం ఎలాగున్నామంటే మలిన వస్త్రాలు. ఈ యాజకుడైన యెహోషువ ఎవరంటే యాజకత్వం చేసిన యెహోషువ, ఇశ్రాయేలును నడిపించిన యెహోషువ కాదు, యాజకుడైన యెహోషువ. ఈ యాజకుడైన యెహోషువయే దేవుని దృష్టికి మలిన వస్త్రాలతో ఉన్నాడంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, అతని మలిన వస్త్రాలు తీసివేయండి, ప్రశస్త వస్త్రాలు తొడిగించండి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు మురికి వస్త్రాల్లాగా ఉంటాం. మన నీతి మురికి లాంటిది అన్నమాట. మనం వేసుకునే వస్త్రాలు కాదు, ఈ వస్త్రాలు కాదు, మన నీతి మురికి గుడ్డ లాంటిది. ఆ మురికి గుడ్డ లాంటి నీతిని తీసివేసి ఆయన ప్రశస్తమైన నీతిని మనకి ధరింపజేస్తాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనము దేవుని సముఖములో, దేవుని మందిరంలో, ముఖ్యంగా సిద్ధపడడానికి దేవుడిచ్చిన స్థలమే మందిరం. చచ్చిపోగానే ఒకరోజు ఏడుస్తారు, ఒకరోజు ఏడిచి నాకేంటో తెలియదు కానీ ఈ ఏరియాలో చచ్చిపోయిన వెంటనే ఆ రోజే ఎంత తొందరగా ఈయన మట్టికెట్టేద్దామని చూస్తారు. అంటే మా గుంటూరులో 3వ రోజు పెడతారు మట్టిలో. 2 రోజులు శవానం అలాగే ఉంటుంది. వచ్చిన బంధువులు వస్తూ ఉంటారు, ఏడిసేవాళ్ళు ఎడుతూనే ఉంటారు. 3వ రోజున పెడతారు, చచ్చిపోయి 3వ రోజున. అంటే 3 రోజులు ఎదుగుతాడనే మనకు తెలియదు అనుకోండి. కానీ 3వ రోజు సమాధి చేస్తారు, వెంటనే తీసుకెళ్ళాం. ఇక్కడ మాత్రం వెస్ట్ గోదావరిలో నేను చూసింది ఏంటంటే, పొద్దున్న చచ్చిపోయాడా ఒక 11 గంటల కల్లా అంటే పెట్టాడే, ఉండకూడదు వాడు ఇంట్లోకి. ఈ చుట్టుపక్కల వాళ్ళు అంటారు, మీరు శవాన్ని ఎట్టుకుని ఎడుతూ ఉంటే మేము వంటలు చేసుకుని తినద్దాం, అసలే చికెన్ తెచ్చుకున్నాం, చేపలు తెచ్చుకున్నాం, అంతే తీసుకెళ్ళండి. జబ్బు మనిషి అయితే తీసుకెళ్ళచ్చు. మామూలుగా చచ్చిపోయిన వాళ్ళు కూడా అక్కడైతే 3 రోజులు ఉంచుతారు, 3వ రోజు పట్టుకెళ్తారు. ఇక్కడ మాత్రం 3వ గంట పట్టుకెళ్తారు. 3వ గంట ఈలోపు దుబాయ్లో ఉన్న, కొయిటాలో ఉన్న టెలిగ్రామ్లు పంపించేస్తారు. వాళ్ళు అగులు బొగులున ఆ ఫ్లైట్ ఎక్కి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఏడ్చుకుంటూ వచ్చేస్తారు. అయిపోయింది, ఎక్కడికి వచ్చేసారు. ప్రియ దేవుని పిల్లలారా, మొన్న ఒక ఆమెని సమాధి చేయడానికి తీసుకెళ్తుంటే ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, ఏమన్నా ఆమె చెవులుకున్న దుద్దులు ఎప్పుడు తీయాలండి? వీళ్ళకి అందరికీ దృష్టి ఎవరి మీద ఉంది? ఆమె చచ్చిపోయిన ఆమె చెవులుకున్న దుద్దుల మీద ఉంది. దుద్దులు ఎప్పుడు తీయాలండి అని అడుగుతున్నారు. ఒకడంటాడు, ఇక్కడ అసలు తీయకూడదు, సమాధి దగ్గర తీయాలంటాడు ఒకడు. ఇంకొకళ్ళు అంటారు, లేదు ఇక్కడ తీయాలంటారు. నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, ఈ సమాధి దగ్గర తీసినోడు జేబులు వేసుకోవడానికి అంటున్నాడు ప్లాన్ అని. అమ్మా, పుట్టినప్పుడు ఏమీ ఉండవు కాబట్టి మోసుకుని వెళ్ళేటప్పుడు కూడా ఏం అక్కడ ఎక్కడ తీసేయండి అన్న. ఆ ఇంట్లో వాళ్ళు ఎంత ఆనందపడిపోయారంటే వెంటనే గప్ప చెవులు తీసేసి లోపల దాచేసుకున్నారు. ఓరే నాయన, ఏంటో చెవులకి ముక్కులకి. ఈ లోకంలో బతికినంత కాలం నేను ఒకటే చెప్తున్నానండి, ఈ లోక సంబంధమైన ఆశలు మీరు పెట్టుకోకూడదు. వెండి బంగారాలు, వస్త్రాలు, వెలగల వస్త్రాలు, విలువైన వస్త్రాలు ఏమి, ఎందుకంటే ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. మీరు కనుక
ఇవేమీ కాదు. మనము రెప్పపాటు కాలంలో మార్చబడాలి. మార్చబడి ఈ పాప శరీరం మహిమ శరీరంగా మారిపోవాలి. అది సిద్ధపడటం అంటే, దాని కొరకు సిద్ధపడాలి. కనుక 5గురు సిద్ధపడ్డారు, 5గురు సిద్ధపడారు. అంతటా తలుపు తీయబడింది, తర్వాత వేయబడింది. తీయబడినప్పుడు 5గురు వెళ్ళారు, వేయబడిన తర్వాత ఇంకొక 5గురు వచ్చారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనము ఇక్కడ సిద్ధపడడానికి దేవుడు మనకి మందిరం ఇచ్చాడు, సిద్ధపడే సమయం ఇచ్చాడు. ఉపవాస ప్రార్థనలు, మధ్యవార ప్రార్థనలు, ఆరాధనలు, ఇవన్నీ ఎందుకంటే సిద్ధపడడానికి. చూడండి, కొంతమంది పిల్లలు పరీక్షకు సిద్ధపడుతుంటారు. ఈ పరీక్షకు సిద్ధపడే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? బస్సులో కూడా, కాలేజీకి బస్సుకి వెళ్తున్నారు, బస్సులో కూడా చదివేస్తుంటారు, నడుస్తూ వెళ్తా కూడా చదివేస్తుంటారు. అంటే పరీక్షకి సిద్ధపడుతున్నారు. పరీక్షకి ఎప్పుడు సిద్ధపడాలో, ఎలా సిద్ధపడాలో తెలిసిందే, పరలోకానికి సిద్ధపడటం తెలియట్లేదా? దేవుడు లెక్క అడుగుతాడు సుమ. కనుక పరలోకానికి సిద్ధపడదాం. అదే దేవుడిచ్చి నీ మందిరం. నీ మందిరం నందు నివసించువారు ధన్యులు. నివాసమే చేసేయాలంట. అసలు మందిరంలో ఎక్కువసేపు కూర్చోడానికే ఇష్టపడరు చాలామంది. బాబోయ్ ఇంత టైమా అంటుంటారు. అసలు మందిరంలోనే నివాసం. నేను మార్మల్స్ పొందిన కొత్తలో మందిరంలోనే ఉండేవాడిని. రాత్రి పగలు మందిరమే. దేవుని మహాకృప, అలాగ మందిరంలో సమయం గడిపేవాడిని. దేవుడితో అనుబంధం పెరిగింది. దేవుని యొక్క సేవకుడిగా దేవుడు మార్చుకున్నాడు. కనుక దేవుని శ్రేష్టమైన మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందుని బట్టి మనం ఏం చేయాలి? స్తుతించి ఈ మందిరంలో మనం సిద్ధపడి ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూడాలి. దేవుడి మాట మన వెనుకలు దీవించును గాక. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభువా, మీ అపారమైన పవిత్ర ప్రేమను బట్టి మీకే వేవేలాది కృతజ్ఞత స్తుతి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. నాయన, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారని నీ వాక్యంలో చూసాం. ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. మీ కృపాతోడు దీవెన దయచేయమని నాయన, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తానన్నాడు. నీతో అనుబంధం, నీతో సహవాసం, అట్టి గొప్ప కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.